మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత రాత్రుల్లో మద్యం సేవించి భోజనం చేయకుండా నిద్రపోతున్నారు. ఇది ప్రమాదకర అలవాటుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, కాలేయం, నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. అసలు మద్యం సేవించి తినకుండా నిద్రిస్తే ఇంకా ఏమేం జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మద్యం తాగిన తర్వాత ఆహారం తీసుకోకపోతే జీర్ణాశయంలో ఉండే సహజ రక్షణ పొర క్రమంగా దెబ్బతింటుంది. సాధారణంగా ఈ పొర కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ నుండి లోపల చర్మాన్ని కాపాడుతుంది. కానీ ఆల్కహాల్ ఆ రక్షణ పొరను కరిగించడంతో యాసిడ్ నేరుగా జీర్ణాశయ గోడలను తాకి మంట, గాయాలు కలిగిస్తుంది. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. వైద్య నిపుణులు ప్రకారం ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు కూడా బలహీనపడతాయి. కొంతమందిలో వాంతులు, రక్త వాంతులు, కడుపులో బ్లీడింగ్ వంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తాయి. దీర్ఘకాలం ఇలా కొనసాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా క్యాన్సర్ కు కూడా దారి తీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం ప్రభావం ఎక్కువగా పడే అవయవం కాలేయం. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే అది చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. దీనితో కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ సిరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో కాలేయం పూర్తిగా పనిచేయకపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాగే రాత్రిళ్ళు మద్యం సేవించి వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు పైన ప్రభావం పడుతుంది. మొదట్లో మద్యం వల్ల త్వరగా నిద్ర వచ్చినట్లు అనిపించినా అది నాణ్యమైన నిద్ర కాదు. మధ్యరాత్రిలో పలుసార్లు మేల్కోవడం, ఉదయం అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మానసిక ఆందోళన, డిప్రెషన్ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవచ్చు. దీనివల్ల తల నిర్మలం, చెమటలు, బలహీనత, కొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మధుమేహ రోగుల్లో ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. వైద్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే మద్యం సేవించకపోవటమే ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. అయినప్పటికీ అలవాటు ఉన్నవారు కనీసం ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవద్దని సూచిస్తున్నారు. మితంగా ఆహారం తీసుకోవటం, ఎక్కువ నీరు తాగటం, తరచూ మద్యం సేవించకుండా ఉండటం ద్వారా కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.